Yo, this is the chance. Let's do Singham dance. Everybody put your hands up and say, welcome to Valentine's Day. To the toe and pump up the beat on the floor and say repeat. Everybody put your hands up and say, welcome to Valentine's Day. This is the day for romance, baby. So let's sing and dance. It's Singham dance. Let's Singham dance. It's Singham dance. Let's Singham dance. It's Singham dance. Let's sing and dance. సూపర్ అండి, సూపర్ గా చేశారు. ఆడాలా మజాగా అనిపించుకున్నారు. హాయ్, హలో, గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు ఆడాలా మజాకా. దేవుడి పక్కన దేవత ఉంటే ధైర్యం, పురుషుడి పక్కన స్త్రీ ఉంటే పుణ్యం, మగాడి పక్కన ఆడదుంటే అదొక బంధం. కానీ ఆడాలా మజాకలో రవి పక్కన ఆడాలు ఉంటేనే దానికి అందం రే. ఐస్ క్రీమ్, పాల ఐస్ క్రీమ్. నీ బతుకు మొత్తం పాలు పితకడంలో అయిపోతారే. కొంతమంది నాకు అంటే నా మీద కళ్ళు వేసి ఉన్నారండి. దిష్టి పెద్దమ్మ నాకు దిష్టి తీసి ఐస్ క్రీమ్ ఉండదు కళ్ళు తూ 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 తూ. నరసరాబేటోళ్ళు, పల్లాటోళ్ళు, సత్తెన పల్లెళ్ళు, ఆడోళ్ళ మజాక. అమ్మా, ఇన్ని రోజుల నుంచి ఆడాల మజాకా చేస్తున్నావు, ఏం సంపాదించినవురా అని అడిగావుగా. ఇది నా డిస్టే. ఏదో ఒకటి అమ్మా, ఇది నేను ఈ భూమి మీద నిలిచినంత కాలం ఇది నాతోనే ఉంటది, ఖర్చు పెట్ట. ఇంకా ఆడాల మజాకాకి తిరుగులేదు. 500 సంపాదించా. నర్సరావుపేటలో అల్లరి స్టార్ట్ అయింది. మా ఆడియన్స్ రెడీయా? మా పెద్దమ్మ కూడా రెడీ, నేను కూడా రెడీ, మా పార్టిసిపెంట్స్ కూడా రెడీ ఉన్నారంట. గట్టిగా చెప్పలు కొట్టేస్తే వాళ్ళు వచ్చేస్తారు. అరే సిల్లి సిల్లిగా గల్లీ కుర్రాళ్ళు నా వెంట పడ్డారురా. అరే సీటీ కొట్టి సింధులు వేసి గోల గోల చేశారురా. ఏ బ్లాక్ అండ్ వైట్ శారీలో ఉంటే నా చుట్టూ చేరారురా. ఏ కలరే కొట్టి పొంగోరు పెట్టి రంగు రంగు చేశారురా. సూపర్ ఎనర్జెటిక్ ఎంట్రీతోనే మా ఆడాల మజాకా పార్టిసిపెంట్స్ రెడీ అయిపోయారు. అండి మీ పేరు? ఆయన మిస్ సింధు. హాయ్ సింధు. వచ్చినేమండి? చంద్రావతి. చంద్రావతి గారు బాగున్నాయండి. నగలు, మీ చీర చాలా బాగున్నాయి, చాలా అందంగా రెడీ అయ్యారు. దానికంటే అందంగా మీ నవ్వండి. ఆహా, చాలా బాగా నవ్వుతాను. 1000 వాట్స్ బల్బ్ లాగా వెలుగుతుంది. మీ ఇద్దరు ఏమవుతారు? అత్త కోడలం. అత్తా కోడలు. ఓకే, వెరీ గుడ్. మీ పేరండి? అన్నపూర్ణ. అన్నపూర్ణ గారు. భవ్య. భవ్య. అత్తా కోడల? అమ్మ కూతుళ్ళు. అమ్మకు చాలా అందంగా ఉన్నారు నలుగురు కూడా. గేమ్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ పరిచయాలతో. జోక్ చెప్పొచ్చు, పాట పాడొచ్చు, డాన్స్ చేయొచ్చు, మీ ఇష్టం. ఎంటర్టైన్ చేయాలి. ఓకేనా? మీ దగ్గర నుంచి వస్తామండి. డైలాగ్. యాక్షన్. ప్రపంచంలో ఎవరినైనా నమ్మొచ్చు గాని బైక్ లో పెట్రోల్ పోస్తున్న రవిని మాత్రం నమ్మకూడదు. దాని గురించి ఇంకేంటండి? ఉంది, ప్రపంచంలో నమ్మొచ్చు. మీరు బైక్ లో పోయిస్తామని మాకు పోయించలేదు. బైక్ లో పెట్రోల్ పోయిస్తా. నేను పెట్రోల్ పోయిస్తాను. ఇప్పుడు మా ఆంటీ ఇచ్చింది కదా 500, దాని పెట్రోల్ కే మీకు ఇచ్చింది. 500 పెట్రోల్. అవును. నేను పెట్రోల్ పోసేట్టు కనబడుతున్నాను. పెట్రోల్ పోయాలంట, పెట్రోల్ పోయాలి. అబ్బా, ఎట్లా కనబడుతున్నాండి? ఇంత పాస్ట్ ఉండి పెట్రోల్ షాప్ ఓనర్ నేను, పెట్రోల్ పోసేటోండి కాదు. అందుకే ముందుగానే ఇచ్చింది మీకు. నరసరాపేటలో పెట్రోల్ బంక్ లో చేసేవాళ్ళు కూడా ఇట్లాగే ఉంటారు. కోడలి పిల్ల, మీరు కూడా అంతేనా? సాంగ్ పాడతాను. సాంగ్ పాడతారా? వెరీ గుడ్, పాడండి. నాకు నా రవికి పడదు, నా మాట అంటేనే వినడు, అయ్యయ్యో రామా. ఎంటర్టైన్మెంట్ అంటే నవ్విస్తుంది అనుకుంటే ఏడిపిస్తుంది ఏంటండి బాబు? ఇది నరసరావుపేట అనేది నవరసాలపేట, నరసరావుపేట. ఈ ఆడవాళ్ళ మజాక పెట్టారని మీకు మేమెంతో ప్రేమగా ఈ గిఫ్ట్ పాట మీకు గిఫ్ట్. అది గిఫ్ట్ లాగా లేదండి, నొప్పెడుతుంది నాకు. సరే, నవరసాలు అన్నారు కాబట్టి మీరు రౌద్రంతో ఒక డైలాగ్ చెప్పండి. ఏయ్, ఒక వైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, మాడి మసైపోతావు. వెల్కమ్ టు ఆడాల మజాక.
ఇక్కడ తల్లి కూతురు రెడీగా ఉన్నారు, మీరేం చేస్తున్నారు? డైలాగ్ చెప్తాను. కనిపించే 3 సింహాలు నీతికి నిజాయితీకి మానవ రూపాలైతే కనపడన 4వ సింహమే ఆడాళ్ళ మజాక అన్నపూర్ణ. ఎవరు చెప్పారు అది? నేనే రాసింది. కనిపించే 3 సింహాలు నీతికి న్యాయానికి చట్టానికి అయితే కనిపించిన 4వ సింహమేరా పోలీస్. ఆ డైలాగ్, ఆ ఫ్లో రెడీ. నవరసాల పేట నరసారావు పేట అని ఇప్పుడే పెద్ద మనిషి అన్నారు, మీరు నవరసాలు తీయాలి. రెడీ, ఆ డైలాగ్ మళ్ళీ. కనిపించిన 3 సింహాలు నీతికి నిజాయితీకి మారు రూపాయలైతే కనపడన 4వ సింహమే పోలీస్. ఆ అగ్ని. ఓకే, మీరేం చేస్తున్నారండి? డైలాగ్ చెప్తారా? యాక్షన్. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయితే వాడే రవిగాడు. నీ కళ్ళెందుకు మాట్లాడేట్టు చంద్రముఖి డైలాగ్ చెప్తున్నట్టు. సూపర్, పరిచయాలు అయిపోయి ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. ఆడవారి మాటలకు అర్థాలే. మీకు 90 సెకండ్స్, మీకు 90 సెకండ్స్ ఇస్తాను. 90 సెకండ్స్ లో నేను చెప్పిన పదాన్ని గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, కానీ ఎక్కడ కూడా ఆ పదాన్ని తీయకూడదు. ఎవరైతే తక్కువ సార్లు ఆ పదాన్ని వాడతారో, నేను ఇచ్చిన పదాన్ని, వాళ్ళే విన్నర్. ఓకేనా? ఫస్ట్ మీతో స్టార్ట్ చేద్దాం. నేను మీకు ఇచ్చే టాపిక్ మేడ. ఓకే, యువర్ టైం స్టార్ట్స్ నౌ. నాకు అదంటే చాలా ఇష్టం. ఏందది? ఒకటి చాలా ఇష్టం. దాది అంటే మా వారికి నా కట్టించమని చెప్పినా గానీ కట్టించట్లేదు. ఎంత అడిగినా దాని మీద ఎక్కి కూర్చొని చక్కగా దాని మీద కవిత్వాలు వినాలన్నా, రాయాలన్నా, పిల్లలకి ఏదైనా అన్నం పెట్టుకోవాలన్నా చందమామను చూపించి, చుక్కలు చూపించి చందమామను చూసి అన్నం పెట్టి పిల్లలకి అన్నం పెట్టాలన్నా నాకెంతో ఇష్టం, చాలా ఇష్టం. అది లేకపోతే అసలు మనం చెయ్యలేము, ఎక్కలేము. ఆ పిల్లలకి ఆ విలువైన వస్తువులు చూపించలేదు. నైట్ అయిందంటే గనక ఫ్రెండ్స్ అందరూ అవును రవి, నువ్వు సైట్ కొట్టాలన్నా దాని మీదే ఎక్కిచేస్తావు. అవును, మీకుందా ఇంటి మీద? అవును రవి, నీకు తెలీదా? ఉందా మేడ? ఉందా? ఓ 3-4 ఉన్నాయి మాకు. మేడలు 3-4 ఉన్నాయా? నో మేడ 2 సార్లు. అది లేకపోతే గనక మనం ఏమీ చెయ్యలేము. అది ఉంటే గనక ఎన్నో చెయ్యొచ్చు. ప్రతి విషయానికి ఒక అడుగు ముందు వేయాలంటే అదే వేయాలి. ఇంకా చక్కగా దాని మీద ఎన్నో చెయ్యొచ్చు. దాని మీద ఏం చేయొచ్చు? ఏదైనా చేయొచ్చు. డాన్స్ చేయొచ్చు, కిటీ పార్టీలు పెట్టుకోవచ్చు, భోజనాలు పెట్టుకోవచ్చు. మేడ మీద ఎండాకాలం కిట్టి పార్టీలు చేయొచ్చు. నైట్ చల్లగా ఉంటది రవి, ఎందుకంటే అక్కడ నైట్ కరెంట్ పోతుంది. ఇంట్లో కూర్చుంటే ఏసీలు పనిచేయవు, ఫ్యాన్లు పనిచేయవు. అక్కడైతే ప్రకృతి ఇచ్చిన గాలి. సూపర్. 1 మినిట్ అయిపోయింది. అండ్ మేడ గురించి బాగా చెప్పడానికి ప్రయత్నించారు, కానీ బై మిస్టేక్ మీకు తెలియకుండానే మేడ అని 2 సార్లు. అండ్ మీ టార్గెట్ ఇస్ వెరీ క్లియర్. ఒక్కసారి మీరు చెప్పిన పదం వాడచ్చు, అండ్ 2 సార్లు కంటే ఎక్కువ వాడారనుకోండి, మీరు అని ఆపినా నేను లెక్క పెడతా. అలానే ఇంతకు ముందు జరిగింది. సో ఇప్పుడు 2 టైమ్స్ కంటే ఎక్కువ వాడారనుకోండి, గిఫ్ట్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఓకే, నేను మీకు ఇచ్చే టాపిక్ స్ట్రా. రెడీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. మనం రోజు పార్క్ వెళ్తాము, అక్కడ చాలా మందిని చూస్తుంటాము. అక్కడ ఒకసారి రవిని కూడా చూసాము. ఆ గర్ల్ ఫ్రెండ్ వేసుకొని వచ్చి ఒకటే వాడతాడు అనమాట. ఒక సీసాల్లో ఒకటే వాడి అందరూ అట్లానే యూజ్ చేసుకుంటారు. అసలు రవి ఉన్నాడు, అమ్మో అసలు వదిలిపెట్టడు. ఎవరు పడతారు? అవి మళ్ళీ జేబులో పెట్టుకొని మళ్ళీ తెల్లారి ఇస్తారో లేదని మళ్ళీ తెల్లారి కూడా అదే వాడతాడు అనమాట. మళ్ళీ ఒక్కొక్కటి చైన్ లాగా వేసుకుంటాడు, బ్రాస్లెట్ గా వాడతాడు, బూట్ లో పెట్టుకుంటాడు, జేబులో పెట్టుకొని కూడా వెళ్తాడు అనమాట. అవి అర్థమైంది అవేంటో. కాబట్టి ఈసారి వచ్చినప్పుడు జాగ్రత్తగా కొబ్బరి బొండాలు వేసుకుంటాం. ఆ కిట్టి పార్టీల్లో గానీ అది లేని జరగదనమాట. పిల్లలు గేమ్స్ ఆడుకుంటారు. నేను కూడా మొన్న ప్లేస్ కి వెళ్ళాను. అక్కడ చాలా మంది పెయిర్స్ కూర్చొని అందులో అది వేసుకొని కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని చూసుకుంటూ తాగుతూ బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. కళల్లో విహరిస్తూ కనిపించారు. అసలు ఏంటది? ఏం పెట్టుకొని అసలు ఏంటది? అదే కొంతమంది అయితే దాన్ని గేమ్స్ కండక్ట్ చేయడానికి యూజ్ చేశారు, తల్లో పెట్టుకుంటున్నారు. అదే రవి అయితే బ్రేస్లైట్స్ అని, నెక్స్ట్ ఇంకా చాలా స్పెషల్ డిజైన్ చేసి డెకరేషన్ కూడా రవి ఆడాళ్ళ మజాక ప్రోగ్రామ్ కండక్ట్ ఉండిద్ది. దాంతో అసలు కొబ్బరి బొండాలు గానీ జ్యూసులు గానీ ఎవరు తాగరనమాట. అంత బాగుంటది. అది వేసుకొని తాగితేనే కలర్స్ లో కూడా ఉంటున్నాయి. అలా అవి తాగితే డ్రెస్సెస్ మీద, శారీ మీద పడిపోతూ ఉంటుంది. అందుకే దాది పిల్లలకు కూడా బాటిల్స్ ఇస్తే పడేస్తారని అది వేసిస్తే గనక పిల్లలు కూడా కానీ ఒక్కసారి కూడా నేను ఇచ్చిన పదం తీయకుండా
నీట్ గా క్యూట్ గా ఇంట్రెస్టింగ్ గా చెప్పినందుకు ఈ రౌండ్ మీరే గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్. సూపర్. ఫస్ట్ రౌండ్ ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ తరపు నుంచి గిఫ్ట్. కంగ్రాచులేషన్. ఫస్ట్ రౌండ్ అయిపోయింది. ఇప్పుడు మా సెకండ్ రౌండ్ మా ఆడియన్స్ తో ఆడే రౌండ్. నర్సరావుపేట ఇస్ రెడీ. లెట్స్ స్టార్ట్. కలర్ఫుల్ చిలక. ఇక్కడ ఉన్న అందమైన లేడీస్ నుంచి నేను ఒక 4 లేడీస్ ని అలా పిలిచేస్తాను. ఒక చిన్న టాస్క్ ఇస్తాను. ఆ టాస్క్ చేసి మమ్మల్ని మెప్పించండి అండ్ గిఫ్ట్ మీరండి. సూపర్. 4 వచ్చేసారు. అంటే మీ పేరు? గజలక్ష్మి గారు, మాలతి గారు, అరుణ కుమారి గారు, ప్రమీల గారు. వెరీ గుడ్. ప్రమీల గారు, మీ ఆయన ఏదైనా పౌడర్ కంపెనీలో పనిచేస్తాడా? రెడీ. ఇప్పుడు ఒక పాట పెడతాం. మీరు ఫుల్ బ్యూటిఫుల్ గా ఒక ర్యాంప్ వాక్, క్యాట్ వాక్. ఓకే, రెడీ, మ్యూజిక్. నువ్వే చెప్పమ్మా ఈ పిల్లే వినడం లేదమ్మా, వినదమ్మా ఓ చుక్క నువ్వే చూడమ్మా మీ అక్కని మాట్లాడించమ్మా. మేఘాలపై నుండి వస్తారా ఓసారి, రాగాలే తీయగా చిరుగాలే అమ్మాయి ఉయ్యాలే రే జోలాలి పడాలి హాయిగా. ఇప్పుడు అసలైన టాస్క్ ఏంటంటే, నేను హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు మీకు ఒకటి తీసుకొచ్చా. వాటితోనే మీకు ఒక టాస్క్. డైలాగ్ రౌండ్ అంటారు. మీరు డైలాగ్ చెప్పాలి సింపుల్ గా. నేను ఒక డైలాగ్ చెప్తాను, ఆ డైలాగ్ మీరు చెప్పేయాలి. కానీ దీంట్లో చిన్న లిటికేషన్ ఏంటంటే, మీకోసం హైదరాబాద్ నుంచి మ్యాంగో బైట్ చాక్లెట్ తీసుకొచ్చా. సింపుల్. ఇవాళ హ్యాపీ బర్త్డే అనుకుందాం. మీకు టాస్క్ ఏంటంటే, నేను చెప్పిన డైలాగ్ మీరు కరెక్ట్ గా చెప్పండి, మీకు చాక్లెట్ ఇచ్చేస్తా. మీకు ఇచ్చే డైలాగ్ ఏంటంటే, నేను ఎవరికైనా ఎదురొస్తే వాడికి రిస్క్, నాకు ఎవరైనా ఎదురొస్తే వాడికి రిస్క్, తొక్కి పడేస్తా. నేను ఎవరికైనా ఎదురొస్తే వాళ్ళకే రిస్క్, నాకు ఎవరైనా ఎదురొస్తే వాళ్ళకే రిస్క్, తొక్కి పడేస్తా. అదే సూపర్. ఇప్పుడు ఇంత బాగా చెప్పింది కదా డైలాగ్. ఇప్పుడు ఈ డైలాగ్ ఇలానే వస్తారా అదా చూద్దాం. ఓకేనా? ఒక్కసారి అనండి, 4 వేసుకోండి. రెడీ, డైలాగ్ చెప్పమ్మా. యాక్షన్. నేను ఎవరికైనా ఎదురొస్తే వాడికే రిస్క్, నాకు ఎవరైనా ఎదురొస్తే వాళ్ళకే రిస్క్, తొక్కి పడేస్తా. కష్టపడి మొత్తం. సూపర్, బాగా చెప్పారు. ఇప్పుడు చిన్ని పిన్ని, ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. అది పౌరుషంతో చెప్పాలి. ఫ్లూటు జింక ముందు ఊదు. డైలాగ్ వచ్చేసింది కదా. ఇప్పుడు మీ చాక్లెట్లు ఇవి. రెడీ, నోట్లు వేసుకోగానే డైలాగ్ చెప్పాలి. ఓకే, రెడీ, యాక్షన్. ఫ్లూటు జింక ముందే కాదు, అందరి ముందు ఊదు. ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదా? ఆగైతే ఇంకొక చిన్న పరీక్ష పెడదాం. చాలు. ప్రేమతో హ్యాపీ బర్త్డే. ఇప్పుడు డైలాగ్ చెప్పు. ఫ్లూటు ఏంటి? ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. సూపర్. చాక్లెట్లు తినేయండి. బొమ్మాలి అని గట్టిగా అరిచి, నువ్వు నన్నేం చేయలేవురా, నువ్వు నన్నేం చేయలేవురా, నువ్వు నన్నేం చేయలేవురా అని గట్టిగా అరవాలి. బొమ్మాలి, నువ్వు నన్ను ఏమి చేయలేరు. ఇప్పుడు ఇగో ఈ స్వీట్. ఇప్పుడు బొమ్మాలి, బొమ్మాలి నువ్వు నన్నేం చేయలేవురా. బొమ్మాలి, నువ్వు నన్నేం చేయలేవు. ఈ ఒక్కటేనా? ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. రెడీ, ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందు ఊదు బాక. ఇంకో డైలాగు, చిన్న డైలాగు. కుదిరితే 4 మాటలు, వీలైతే కప్పు కాఫీ. వీలైతే 4 మాటలు, వీలు కాకపోతే 4 కప్పు కాఫీ. వీలైతే 4 మాటలు, కుదిరితే కప్పు కాఫీ. అంతే. రెడీ, వీలైతే 4 మాటలు, వీలు కాకపోతే కుదిరితే 4 కప్పు కాఫీలు. ఏమైంది పెద్దమ్మా? ఇన్ని పెడుతుంది మాకు. ఇగో
లాస్ట్ ఇది లాస్ట్. ఇప్పుడు వస్తుంది రెడీ. వీలైతే 4 మాటలు కుదరకపోతే 4 కప్పు కాఫీ. ఫైనల్ గా లాస్ట్ టైం ఆ పెదమకు వచ్చేసింది ఆల్మోస్ట్. పెదమ వీలైతే 4 మాటలు, కుదిరితే కప్పు కాఫీ. రెడీ? ఆ సైలెంట్ ఉన్నాడు అందరూ. యాక్షన్. వీలైతే 4 మాటలు, కుదిరితే కప్పు కాఫీ. రెడీ? ఫ్లో లో చెప్పండి. వీలైతే 4 మాటలు. వీలైతే 4 మాటలు, కుదిరితే కప్పు కాఫీ. రెడీ? వీలైతే 4 మాటలు, కుదిరితే కప్పు కాఫీ. సూపర్. పౌడర్ ఆంటీ మీరు చెప్పండి ఏ డైలాగు? నానా పందులే గుంపు గుంపులుగా వస్తాయిరా, సింహం ఒక్కడేరా సింగిల్ గా వస్తుందా? ఇప్పుడు ఇదే డైలాగ్ ని ఇంకా మనం స్వీట్లు చాక్లెట్ తినుకుంటూ చెప్తాం. ఎట్లుంటుందో చూద్దాం. ఇప్పుడు చెప్పండి. నాన్న పందులే గుంపుగా వస్తాయి, సింహం సింగిల్ గా వస్తుంది. నాన్న పందులే గుంపులు గుంపులుగా వస్తాయి, సింహం ఒక్కటేరా సింగిల్ గా వస్తుంది. ఇదిగోండి లాస్ట్. ఇది లాస్ట్. ఇది ప్రేమతో. ఇది మొన్న నా హ్యాపీ బర్త్డే అయింది. అబ్బా నా హ్యాపీ బర్త్డే అయింది ప్రేమతో. వెరీ గుడ్. ఇప్పుడు చెప్పండి డైలాగు. రెడీ? నానా పందులే గుంపులు గుంపులుగా వస్తాయి, ఈ సింహం ఒక్కటేరా సింగిల్ గా వస్తుంది. వెరీ గుడ్. ఈ డైలాగ్ రౌండ్ అయిపోయింది. కానీ 4 ఇట్లా ఎవరికి ఆ గిఫ్ట్ అంటే కంపారిటివ్లీ చాలా ఈజీ రౌండ్ ఇది. అంటే అంత కష్టమైన రౌండ్ కాదు. కానీ డైలాగ్ చెప్పించి ఇక్కడున్న వాళ్ళందరి చేత నవ్వించింది. సూపర్ గా చేసింది మా అందరి పెద్ద దిక్కు మా పెద్దమ్మకి ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వరకు. వస్తాడు నారాజు ఈ రోజు, రానే వస్తాడు నెలరాజు ఈ రోజు, కార్తీక పున్నమి వేళలోన కలికి వెన్నెల కెరటాల పైన, కార్తీక పున్నమి వేళలోన కలికి వెన్నెల కెరటాల పైన, కేలి వస్తాడు నారాజు ఈ రోజు. వెల్కమ్ బ్యాక్. సూపర్ మచ్చి నర్సరావుపేటలో ఆడాలా మజాక్ ఆడుతున్నాం. అండ్ సూపర్ మచ్చి రౌండ్ లోకి వచ్చేసాము. మా పార్టిసిపెంట్స్ కూడా రెడీగా ఉన్నారు. గేమ్ చాలా సింపుల్. 2 రింగ్స్ ఉన్నాయి. ఒక రింగ్ లో ఒకరు ఉంటారు, ఇంకో రింగ్ లో ఇంకోరు ఉంటారు. అటువైపు తిరిగి ఒక టీమ్ లో పార్టిసిపెంట్ ఆ బాస్కెట్ లో ఉన్న బాల్స్ ఒక్కొక్కటిగా వెనక్కి వేస్తే ఇక్కడున్న పార్టిసిపెంట్ ఆ రింగ్ లో నిల్చొని ఆ బాస్కెట్ తోని కలెక్ట్ చేయాలి. ఆ రింగ్ లోకి వెళ్ళి ఒక్క లెగ్ బయట పెట్టచ్చు. ఐ మీన్ మీ కంఫర్ట్ లెవెల్ చూసి పూర్తిగా వెళ్లే అవకాశం లేదు. అర్థమైపోయింది కదా? ఫస్ట్ రౌండ్ మీరు ఓడిపోయారు కాబట్టి మీతోనే కాకుండా వీళ్ళతో స్టార్ట్ చేద్దాం. ఓకేనా? రెడీ? ఎవరక్కడ ఎవరిక్కడ? యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. వాస్తే వెయ్యమ్మా. ఓ ఓ ఓ ఓ ఆహా స్లోగా నానా పుట్టి అవే ఉన్నాయి బాల్స్ ఎక్కువ లేవు ఆలోచించుకొని. వెరీ గుడ్. టైమ్ అప్. చాలా బాగా ఆడారు. 1 minute లో ఎన్ని బాల్స్ వేసారో చూద్దాం. 1, 2, 3 14, 15. 1 minute లో 15 బాల్స్ వేసేసారు. చాలా గట్టి టార్గెట్ అండి మీకు. 16 ఇస్ ద టార్గెట్. ఓకేనా? ఆల్ ది వెరీ బెస్ట్. ఎవరు అక్కడ ఎవరు ఇక్కడ? రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. కింద పడినాక పట్టద్దు. అది తీసేయండి. 1
వీళ్ళ టార్గెట్ టోటల్ గా 16 బాల్స్ అయితే ఎన్ని బాల్స్ వేసారో చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 హే లాల్ దర్వాజ్ కాడా గోల్కొండ కోట కాడా యమునా తీరాల కాడ మోగుతుందిలే బాజా ఇటలీ ఇంగ్లాండ్ అయినా మన హిందూ దేశమైనా ఈ ప్రేమ కాదలకటే ఊరు వాడలేవైనా. సూపర్, అద్భుతంగా ఆడారు. ఆడాలా మజాగా అనిపించారు. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ తరపు నుంచి థర్డ్ రౌండ్ విన్నర్స్. ప్రతి రోజు ఇలానే ఉంటదండి ఈ టీవీలో సాయంత్రం 6 నుంచి 6:30 వరకు. మీరే మిస్ అవుతున్నారు. అండ్ మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటే నేను టేక్ కేర్, బై బై, గుడ్ నైట్. ఆ స్మైల్ చూడండి, 1000 వాట్ బల్బ్ లాగా. అమ్మాయిలతో వెళ్తే సెక్యూరిటీ ప్రాబ్లం అంటారు, అదే అబ్బాయిలతో వెళ్తే సంథింగ్ సంథింగ్ అంటారు. అందుకే అటు ఇటు కాకుండా రవిషో అని చెప్పేసి వచ్చారు. వీళ్ళ నడకొక లెక్క, నీ నడకొక లెక్క. నేను చూపించిన స్టెప్ ఏంటి నువ్వు చేసింది దక్క? ఏదో పెళ్లిలా భోజనం చేయమ్మంటే అబ్బా వద్దబ్బా.